బట్ నేనెప్పుడూ చెప్పేదేంటంటే అన్ని ఇంటర్వ్యూస్‌లో ఎల్‌జిబిటిక్యూఐ రిలేషన్‌షిప్స్, పార్ట్నర్‌షిప్ ఏదైతే ఉందో కలిసి జీవించడం గాని, పెళ్లి గాని ఇది డిఫరెంట్ రిలేషన్‌షిప్. సిస్ రిలేషన్‌షిప్‌లా కాదు ఇది యాక్చువల్‌గా. ఎందుకంటే సిస్ రిలేషన్‌షిప్స్‌కి దగ్గర రావటానికి ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళనుకుందాం. పెళ్లిలో అసలు ఇద్దరి సమ్మతం ఉందా? లేదు కదా! పెద్దలు నిర్ణయిస్తారు. ఆ అబ్బాయి ఎవరో ఆ అమ్మాయికి తెలీదు. ఆ అమ్మాయి ఎవరో ఆ అబ్బాయికి తెలీదు. అక్కడ పెళ్లి నుంచి వాళ్ళ రిలేషన్‌షిప్ స్టార్ట్ అవుతది. ఒకళ్ళకొకళ్ళు తెలుసుకోవటం. కానీ మా రిలేషన్‌షిప్ అలా కాదు కదా! మేము ఒకళ్ళనొకళ్ళు అబ్జర్వ్ చేసుకుంటాం. ఒక జర్నీ చేస్తాం యాక్చువల్‌గా. అప్పుడు నిర్ణయించుకుంటాం మనం కలిసి జీవించాలా? పెళ్లి చేసుకోవాలా అని. సో, స్టార్టింగ్ పాయింట్ చాలా డిఫరెంట్ ఉంది దాన్ని చూడండి. అప్పుడు ఒక అండర్‌స్టాండింగ్ అవుతుంది. ఇది ఫస్ట్ మెట్టు. సెకండ్ మెట్టు ఏంటనంటే రిస్క్. ఇప్పుడు నేను ఈ అబ్బాయి నాతో ఉంటున్నాడు. ఆహ్, ఈ అబ్బాయితో ఉండటం వల్ల నేను నా ఫ్రీడమ్‌ని కోల్పోతాను యాక్చువల్‌గా. నాకు చాలా బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. లేదా నేను సెక్స్ వర్క్‌లో ఉండొచ్చు ప్రొఫెషన్‌గా కదా! వీటిలన్నిటిని నేను ఫోర్‌గో అవ్వాలి. ఆ సాక్రిఫైస్ నేను చేయాలి. ఎందుకంటే నేను ఒక వైఫ్‌ని అవుతున్నాను ఇప్పుడు ఆ అబ్బాయికి కాబట్టి. అనే అండర్‌స్టాండింగ్‌కి ఈ అమ్మాయి రావాలి. ఆ అబ్బాయి గూడా నాకొక రిలేషన్‌షిప్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది. నా ఇంటోళ్ళున్నారు. వాళ్ళ ఖాందాన్ ఉంది. కాస్ట్ ఉంది. క్లాస్ ఉంది. ఇవన్నీ వదులుకొని ఈ ప్రేమ నాకు వాల్యుబుల్ అనేసి ఆ అమ్మాయితో కలిసి జీవించడానికి వస్తాడు ఆ అబ్బాయి కదా! అవన్నీ వదులుకొని వస్తాడు. ఆ అబ్బాయి కూడా ఆలోచించి ఉంటాడు. ఐ హావ్ టు ఫోర్‌గో ఆల్ థిస్ కదా! నేను ఇయన్నీ వదులుకొని ఈ ప్రేమ నాకు ముఖ్యము. ఇది ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనేసి వస్తాడు డెసిషన్ తీసుకొని. సో, ఈ డెసిషను ఒక్క నైట్‌లో, ఒక్క స్పాట్‌లో, ఒక్క స్పార్క్‌లో అయింది కాదు కదా! ఇట్ ఈస్ అన్ అండర్‌స్టాండింగ్ బిట్వీన్ 2 ఇండివిడ్యువల్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ టేకింగ్ రిస్క్. రిస్క్ అనేది అందులో ఉంది యాక్చువల్‌గా. ఆ డెసిషన్ తీసుకుంటానికి ఎంతో స్ట్రాంగ్ ఇది ఉండాలి. థ్రెషోల్డ్ ఉండాలి యాక్చువల్‌గా. కదా! ఇద్దరికీ ఉంది అది. ఉండబట్టే వాళ్ళు ప్రైవేట్ లైఫ్‌ని పబ్లిక్ చేయగలిగారు. అంత నిర్భయంగా ఉండగలిగారు రిలేషన్‌షిప్‌లో. అంత నిర్మొహమాటం కూడా బయటకొచ్చి చెప్పారు. సో, ఐ నెవర్ డిగ్రేడ్ ది రిలేషన్‌షిప్. ఐ ప్రైజ్ ది రిలేషన్‌షిప్. ఐ రియల్లీ నేను నిజంగా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేను అంటే మనస్ఫూర్తిగా బ్లెస్ కూడా చేస్తున్నాను వాళ్ళని. దేర్ లవ్ విల్ బి ఫరెవర్ లైక్ దో దే ఆర్ నాట్ లివింగ్ టుగెదర్ అది నేను అనుకుంటున్నాను. యాహ్! ఎక్కువగా ఈ ట్రాన్స్‌జెండర్స్, హిజ్రాలు అనేవాళ్ళు ఇన్‌కమ్ సోర్స్ ఎక్కువగా ఏముంటుందంటే సెక్స్ వర్క్, తర్వాత కలెక్షన్స్, బెగ్గింగ్ ఇవి కదా! హుహు. కానీ పెళ్ళైన తర్వాత కూడా చాలామంది వీటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. హుహు. చాలామంది బ్రేకప్‌కి కూడా ఇదే రీజన్ అని కూడా తెలుస్తూ ఉంది. మరి ఎవరికైనా పెళ్ళవుతున్నప్పుడు మీ కమ్యూనిటీలో మీరు కౌన్సెలింగ్ చేస్తారా? పెళ్ళవుతుంది, సొసైటీ, హస్బెండ్ ఇలాంటివి యాక్సెప్ట్ చెయ్యరు. మనం ఈ సెక్స్ వర్క్ గాని, బెగ్గింగ్, కలెక్షన్ లాంటివి మీరు ఆపేయాలని కౌన్సెలింగ్ ఇవ్వడం గాని, ఇలాంటి కొన్ని కేసెస్‌ని బట్టి చేస్తూ ఉంటారా మీరు ఇలాంటివేమైనా? అలా కౌన్సెలింగ్ ఎప్పుడు చేయము. అంటే మీరివి మానుకోవాలి, మీరిలా ఉండాలి, హ్మ్. ఆ అబ్బాయికి రిస్క్ ఉందని ఆ అబ్బాయిని ఇట్లా ఎప్పుడు చేయము. నేను ఇందాక చెప్పినట్టు ఈ అండర్‌స్టాండింగ్ ఉండే చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్ వుమెన్ ఉంది. ఆమె సెక్స్ వర్క్‌లో ఉంది యాక్చువల్‌గా. ఒక అబ్బాయి అప్రోచ్ అవుతున్నాడు ఆ అమ్మాయిని కలిసి జీవించాలి అనుకున్నప్పుడు, ఆ అబ్బాయికి కూడా తెలుసు ఆ అమ్మాయి సెక్స్ వర్క్‌లో ఉందని. బయటికెళ్తది ఫలానా టైంకి క్లయింట్స్ అటెండ్ చేస్తది, వస్తదనేసి. బట్ స్టిల్ ఆ అబ్బాయి అనుకుంటున్నాడు స్ట్రాంగ్‌గా ఆ అమ్మాయితో ఉండాలి అని. దట్స్ ఎన్ అండర్‌స్టాండింగ్ కదా! అంటే అక్కడొక అండర్‌స్టాండింగ్ ఉంది ఇద్దరి మధ్య. ఆ అమ్మాయి విజిబుల్‌గా లేదు అని కాదు కదా! ఆ అమ్మాయి చెప్తుంది గూడా. ఆమె సెక్స్ వర్కర్, ఆమె ట్రాన్స్ అని. ఓపెన్ అండ్ ఔట్ అది కదా! అక్కడ దాచిందేది లేదు కదా! సో, ఇన్ స్పైట్ ఆఫ్ థాట్ అండ్ హర్ ప్రొఫెషన్ ఆహ్, హి యాక్సెప్టెడ్ థట్ లైక్ నువ్వు నాకు ముఖ్యం. నువ్వు ఏ ప్రొఫెషన్ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది నాకు అనవసరం. నీ దగ్గర ఆ ప్రేమ దొరికింది. సో, ప్రతి ఒక్క వ్యక్తి గూడా ఇది ట్రాన్స్ విషయం పక్కన పెడితే, ప్రతి ఒక్క వ్యక్తి గూడా ప్రేమను ఎక్కడ వెతుక్కుంటాడు? ఏదైతే పోగొట్టుకుంటారో వాళ్ళ చిన్నతనంలో, అలాంటి ప్రేమని వెతుక్కుంటారు జీవితాంతం. టు బి సైకలాజికల్లీ. సైకాలజీ అదే చెప్తుంది. ఏంటినంటే, ఎవరన్నా మీరు ఎవరి పట్లన్నా ఆకర్షితులు అవుతున్నారంటే, అంటే నీ చిన్నతనంలో ఏదైతే పోగొట్టుకున్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు మళ్ళీ వెళ్తున్నావు. వెళ్లి అక్కడ ప్రేమను పొందాలని ట్రై చేస్తున్నావు. అది ఫెయిల్ కావచ్చు, సక్సెస్ కావచ్చు తర్వాత విషయం. సో, మెయిన్ ఈ రిలేషన్‌షిప్స్‌లో అది ఉంది. ఆ అండర్‌స్టాండింగ్ ఉంది. సో, ఏం చెప్తాము అంటే నువ్వు ఈ పని మానుకోవాలి. సెక్స్ వర్క్, భిక్షాటన మానుకోవాలి. ఆయన నీ భర్తగా ఉంటాడు. ఆయన సేవ చేసుకోవాలి. సో, ఇదంతా అసలు ఏం చెప్పము. బట్ ఒకటేం చెప్తామంటే, ఆ అబ్బాయికి నీకు ఈ అండర్‌స్టాండింగ్ ఉందా? నువ్వు ఓపెన్ అండ్ ఔట్ చెప్పావా? ఆ అబ్బాయిని గూడా అడుగుతాం. నువ్వు ఓపెన్‌గా నీకు తెలుసా ఈ అమ్మాయి ఏం చేస్తుందో? ఈ అమ్మాయి ట్రాన్స్ అని. మాక్సిమం కౌన్సెలింగ్ ఫెసిలిటీస్ అయితే లేవు. బట్ ఎవరైనా ఆహ్, మా దగ్గరికొచ్చే కేసులు కౌన్సెలింగ్‌కి ఏమొస్తాయంటే బ్రేకప్ అయ్యే ఉంటాయి కదా! కొన్ని పాసిబిలిటీస్. సూయిసైడల్ థాట్స్ ఒస్తాయి. చాలా తనావు ఉంటుంది. ఆ రిలేషన్‌షిప్‌లో ఆ అబ్బాయి కొడుతున్నాడో సంథింగ్ ఏదో, ఈ అమ్మాయి సంథింగ్ ఏదో అవుతుంది. ఇదన్నీ ఉన్నప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు అప్పుడు సెపరేట్‌గా కౌన్సెలింగ్ చేస్తాం ఇద్దరం. కూర్చోబెట్టి ఒకసారి కౌన్సెలింగ్ చేస్తామనమాట. కౌన్సెలింగ్‌లో ఏం జరుగుతుంది అనంటే
మీరు ఎలా స్టార్ట్ చేశారు ఈ జర్నీ? అప్పుడు ఏం ఒప్పందం ఉంది మీ ఇద్దరి మధ్య కలిసి ఉండటానికి? ఇప్పుడు అది ఎందుకు చెడుతుంది యాక్చువల్‌గా? ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది ఈ జర్నీలో? అనేది ఇద్దరికీ క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయ్యేలా చెప్తామనమాట. బట్ వి నెవర్ గో టు ద స్టీరియోటైపింగ్ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎందుకు అవి చెప్పము ఎందుకు అనంటే వి వోంట్ బిలీవ్ ఇన్ దట్ ఎథిక్స్ ఆల్సో. ఇప్పుడు సిస్ హెటెరోనార్మేటివ్ సొసైటీలో ఒక ప్రిన్సిపల్, ఒక ఫిలాసఫీ బిలీవ్ చేసేది ఏంటనంటే ఆడవాళ్ళు పెళ్ళైనాక వేరే పురుషుల పట్ల ఇంకో రకంగా చూడకూడదు అనేది. అది మా కమ్యూనిటీకి అసలు వర్తించదు. ఎల్‌జిబిటీ కమ్యూనిటీకి వర్తించదు. టు బీ ఫ్రాంక్ నేను చెప్పేది ఏంటంటే ఓహ్! వర్తించదు అని అంటున్నాను అంటే అని ఫాలో అవ్వరా? ఫాలో ఎందుకు అవ్వరు అని మీరు నన్ను అడగొద్దు. బట్ ఫాలో అవుతారు. అది ఇష్టం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎసెక్షువల్ కూడా ఉన్నారు మా దానిలో కదా! వాళ్ళకసలు సెక్సే లేదు. అట్లాంటప్పుడు రిలేషన్‌షిప్‌లో కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. హుహు. పార్ట్నర్‌షిప్ రిలేషన్. సో, ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఫెనామినన్ యాక్చువల్‌గా ఎల్‌జిబిటీ రిలేషన్‌షిప్స్ అర్థం చేసుకోవటం. ఇప్పుడు మళ్ళీ నేను ఇష్యూకొస్తాను. ఏంటినంటే ఒకవేళ మీరు సిస్ హెటెరోనార్మేటివ్ దానిలో పెళ్ళిలో ఒకవేళ ఆడవారికి చెప్తా ఉంటే, "అమ్మ నువ్వు ఇప్పటి వరకు అయిపోయింది వేరు. ఇప్పటి నుంచి నీ భర్త నీకు సర్వస్వం ఇలా ఉండాలి, ఇలా ఉండాలని." కానీ అదే ఆ పిల్లగాడికి చెప్తారా? మీరు అంటే మీ భార్యతోనే ఉండాలా? వేరే అమ్మాయిని చూడకూడదు, వేరే అమ్మాయితో మాట్లాడకూడదు, వేరే అమ్మాయితోటి నైట్ అవుట్స్ చేయకూడదు, వాళ్ళని సినిమాలు తీసుకెళ్ళకూడదు, షికారు ఇది చెప్పరు కదా! ఎందుకంటే సొసైటీ ఆల్రెడీ వాళ్ళకి ఆ టికెట్ ఇచ్చేసింది. ఫ్రీ టికెట్ మగవాళ్ళకి ఏంటనంటే, నువ్వు పెళ్ళైనా గానీ నువ్వు మగాడివే, పెళ్లి కాకపోయినా మగాడివి, ఎక్కడున్నా మగాడివే, ఏ రిలేషన్‌షిప్‌లో ఉన్నా మగాడివే. అండ్ యూ హావ్ ఎవ్రీ సింగిల్ ఫ్రీడమ్. లైక్ మీరు ఎలా అన్నా ఉండొచ్చు, ఎలా అన్నా రిలేషన్‌షిప్‌లో ఎళ్ళొచ్చు. ఆ డిస్‌రెస్పెక్ట్ అనేది వాళ్ళకి పెంపకంలోనే తీసుకొచ్చేసాం గదా! సో, జెండర్ బేస్డ్ వయలెన్స్‌లో ఇదే చెప్తాం మనం. ఏంటినంటే నువ్వు ఆడమక్తివి అన్నంత మాత్రాన నువ్వు నీ స్వాతంత్రాన్ని, సమానత్వాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ దాన్ని డిస్టర్బ్ చేస్తుంటే ఏ రిలేషన్‌షిప్ అయినా యూ హావ్ టు ఫైట్ ఫర్ దట్. యూ హావ్ టు స్టాండ్ టు ద ఈక్వల్ ఐడియల్స్ అండ్ ఈక్వల్ ఫ్రీడమ్ వితిన్ ద రిలేషన్‌షిప్స్ అని నేర్పిస్తాం గదా! సో, అందుకే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మీరు అడిగిన ప్రశ్న రాంగ్ ఎందుకన్నాను అంటే ఎల్‌జిబిటీ రిలేషన్‌షిప్స్‌లో మేము అలా చూడము. ఒకవేళ ఆ అబ్బాయి బయట రిలేషన్‌షిప్స్‌లో ఏదెళ్ళినా, ఈ అమ్మాయి వెళ్ళి చెప్పినా, ఆ అండర్‌స్టాండింగ్ ఇద్దరికీ ఉంటుంది ఆ కమ్యూనిటీలో. అది తెలుసుకొనే దగ్గరకొస్తారు. ఇది కాక వేరే ఇష్యూస్ ఏవో ఉంటాయి కాబట్టి వాళ్ళ మధ్య కలహాలవుతాయి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. యాహ్! మీ కమ్యూనిటీ రూల్స్ అండ్ గైడ్‌లైన్స్ ఎలా ఉంటాయో మాకు అంటే సొసైటీకి తెలియదు గాబట్టే మీలాంటి వాళ్ళ ద్వారా తెలియజెప్దామనే ప్రయత్నం మాది. మీకు తెలుసు ఆ థాంక్ యూ. విషయం. యాహ్! యాహ్! అయితే రచన ఇంకొకటేంటంటే ఎక్కడ కూడా అంకిత, రాజ్ విడిపోయినట్టుగా లీగల్‌గా డివోర్స్ తీసుకున్నట్టుగా అయితే లేదు. కానీ వీళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు అందరిని పిలిచే చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేశారో మనమందరం చూసాము. హుహు. అయితే ఇప్పుడు వీళ్ళు మ్యూచువల్‌గా దూరమైనట్టుగా కనిపిస్తోంది. అంటే మీ కమ్యూనిటీ మధ్య ఏమన్నా జరుగుతుందా? మీడియేషన్ చేస్తారా? అంటే వస్తే ఎవరైనా చేస్తాం. ఇలా ఏ కపుల్ కమ్యూనిటీ ఏ వెళ్ళిపోవాలి కమ్యూనిటీ అన్నప్పుడు అయినా రిలేషన్ నుంచి. ఏ కమ్యూనిటీ అయినా మీడియేషన్ అనే దానికి వస్తేనే చేస్తామనమాట. సో, మేము కల్పించుకొని మీడియేషన్ చేసేదేముండదు. ఇందులో ఎవరు మీడియేషన్ కోసం రాలేదు. అంకిత రాలేదు, రాజు గూడా రాలేదు యాక్చువల్‌గా. నేను అదే ఇంతకుముందు చెప్తున్నాను కదా! ఎంత ఎంత ఇదిగా వాళ్ళు కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నారో, ఎంత ఓపెన్ అండ్ పబ్లిక్‌గా అందరిని పిలిచి పెళ్లి చేసుకున్నారో, అంతే విజ్ఞతతోటి ఇద్దరు వేరు వేరుగా జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. సో, ఇట్స్ ఎ వెరీ లైక్ పీస్‌ఫుల్ ప్రాసెస్. ద హోల్ ప్రాసెస్ ఈస్ లైక్ యాహ్! రచన నేను మీరు మీ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూకి పిలవాలి అనుకున్నప్పుడు ఒక వీడియో షేర్ చేశాను నేను. హుహు. ఈ మధ్య నేను డాక్టర్ లక్ష్మీ కట్ట అని సీనియర్ అడ్వకేట్‌ని ఇంటర్వ్యూ చేశాను నేను. ఆమె తన ఎల్ఆర్ ఫౌండేషన్ ద్వారా చాలామంది ఇలాగ ట్రాన్స్‌జెండర్స్‌కి, ట్రాన్స్ విమెన్, ట్రాన్స్ మెన్‌కి హెల్ప్ చేస్తున్నారు లీగల్‌గా. హ్మ్. ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు సడెన్‌గా అంకిత టాపిక్ వచ్చింది. నేను చేసిన ఆ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. హ్మ్. అయితే ఒక ఇంటర్వ్యూ కింద వచ్చిన కామెంట్స్ నేను ఇప్పుడు చదువుతాను రచన. ఎందుకంటే దానికి మీరు కొంచెం ఆన్సర్ చేస్తే బావుంటుందేమో అనిపించింది. ఖచ్చితంగా. ఈ కామెంట్స్ అనేవి సొసైటీ వేస్తున్న ప్రశ్నలు. దీనికి మీరు చెప్తే బావుంటుంది. కొన్ని మాత్రమే కామెంట్స్ నేను చదువుతాను. అవంతిక అనే వాళ్ళు ఇక్కడ కామెంట్ చేశారు. హిజ్రాని చేసుకుని జీవితాంతం కలిసున్న మగవాళ్ళు ఎవరూ లేరు. హ్మ్. మీకు ప్రేమ ఉంటే ఓ స్నేహితుడిగా, అన్నగా ఉండండి. ఎందుకు ప్రేమ పెళ్లి అంటూ హిజ్రాలను చేసుకోవడం? పాపం ఆ రాజు తల్లిదండ్రులు ఎంతగా బాధ, క్షోభ అనుభవించి ఉంటారు కొడుకు చేసిన పనికి ఈ సమాజంలో. ప్రకృతికి విరుద్ధంగా చేసే ఏదైనా ఎక్కువ కాలం నిలవదు. పోనీ ఆమె అయినా పెళ్ళయ్యాక పూర్తి గృహిణిగా ఉందా? మా కమ్యూనిటీకి సేవలు చేస్తా అని ఆమె గ్యాంగ్‌తో వెళ్ళిపోయేది. పెళ్ళయింది అన్నప్పుడే అవన్నీ వదిలేయాలి. పాపం అంకిత, రాజ్ ఎంత బావుండేవాళ్ళు. ఇద్దరు ప్రేమగా ఉండేవాళ్ళు. 3 నాళ్ల ముచ్చటే అయిపోయింది వాళ్ళ పెళ్లి అని
అంకిత అనే ఆవిడ పెట్టారు. దీనికి మీరేమంటారు? సో, ఈ 2, 3 విషయాలు అందులో ఉన్నాయి. యెస్. యాక్చువల్‌గా ఏంటంటే హిజ్రా అని ఒకవేళ జీవితాంతం ఉండలేకపోతే మీరు పెళ్లి చేసుకోవద్దు. అక్కో, చెల్లో అనుకోని మీరు ఉండొచ్చు అనేసి అదొకటుంది హ్మ్. కామెంట్. ఇంకోటేంటంటే ఆ అబ్బాయి తరపు తల్లిదండ్రులు పాపం ఎంత బాధపడి ఉంటారు అనేది ఒకటుంది. రెండోది మీరు న్యాచురల్‌గా మీకు పిల్లలు పుట్టరు కాబట్టి ఇదంతా కాబట్టి మీరెందుకు పెళ్లి చేసుకోవటం అనేది ఒక ప్రశ్న. సో, 2, 3 ఉన్నాయి యాక్చువల్‌గా. ఆహ్, నేను చెప్పడం ఏంటినంటే ఫస్ట్ ఇష్యూకొచ్చి అంటే హిజ్రాని చెల్లి, అక్క, తల్లి ఓకే. అది చూసుకోవచ్చు. చూస్తూనే వచ్చింది. తరతరాలుగా సమాజము హిజ్రా వాళ్ళ దీవెనలు మంచివి అని, వాళ్ళు వెళ్ళినప్పుడు పిల్లలు పుట్టినప్పుడు, దుకాణాలు ఓపెన్ చేసినప్పుడు, పెళ్ళిళ్ళైనప్పుడు వాళ్ళ దీవెన చూసుకోవడానికి వాళ్ళని పిలిచి వాళ్ళ దీవెనలు తీసుకునేవాళ్ళు. సో, హిజ్రా వ్యవస్థ సో కాల్డ్ ఏన్షియంట్ ట్రెడిషన్ చూసినప్పుడు వాళ్ళకి పెళ్లి అనేది లేనే లేదు యాక్చువల్‌గా. సో, పెళ్ళనేది లేదు ఎందుకు అనంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ శరీరాల్లో సెక్స్ లేదు యాక్చువల్‌గా. వాళ్ళు సర్జరీ ఏదైతే చేసుకుంటారో దాని ద్వారా సెక్స్ అనే దాని నుంచి విడిపోతారు. సెక్స్ ఉండదు. సెక్స్ లేని బాడీస్ కాబట్టి వాళ్ళ పవిత్రమైన బాడీస్, వాళ్ళ దీవెనలు కూడా పవిత్రమైనవి. సో, ఈ పర్సెప్షన్ నుంచి ఈ పర్సెప్షనల్ వాల్యూస్ అనేవి వస్తున్నాయి యాక్చువల్లీ. ఈ ఆలోచన వస్తుంది. వాళ్ళు అంటే అక్క, చెల్లిగా ఉండొచ్చు, తల్లిగా ఉండొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోకూడదు. బట్ హిజ్రాకు పెళ్లి చేసుకోకూడదు అనేది ఎక్కడ రాసి లేదు. చేసుకోలేరని గతంలో కూడా జరిగింది. ఇది కొత్త విషయమేమీ కాదు. వాళ్ళకి గూడా మనసుంది. వాళ్ళు గూడా మనుషులే. వాళ్ళకి గూడా హక్కుంది మెయిన్. ముఖ్యంగా ఏంటనంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు చెప్పిందో సమాన హక్కులు, రాజ్యాంగ హక్కులు అన్నప్పుడు కలిసి జీవించే హక్కు వాళ్ళకి గూడా ఉంది. అది కోర్టులు ఒప్పుకోలేదు, సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. సెపరేట్ రాజ్యం చేస్తే అది వేరే విషయం. బట్ రాజ్యాంగ హక్కులు వాళ్ళకున్నాయన్నప్పుడు ఆడవారికి, మగవారికి ఉన్న స్వేచ్ఛ, స్వతంత్రాలు హిజ్రాలకు గూడా ఉన్నాయి. సో, దే కెన్ బీ ఇన్ రిలేషన్‌షిప్, దే కెన్ మ్యారీ ఆల్సో. అది లీగల్ గుర్తింపు పొందదు అది వేరే విషయం. ఆ చట్టాలు మార్చాలి. ఆ బ్యాటిల్ జరుగుతా ఉంది సెపరేట్‌గా. రెండో విషయం వచ్చి అంటే సో, ఒకవేళ కలిసి ఉన్నప్పుడు లేదా పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా పార్ట్నర్ అని అంటారు. భార్యాభర్తలనే అంటారు వాళ్ళని. కాబట్టి ఆ రిలేషన్‌షిప్ ఆటోమేటిక్‌గా అలానే ఐడెంటిఫై అవుతది. రెండోది ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారో, బాధ మా తల్లిదండ్రులకు కూడా ఉంది కదా! అంటే మా కొడుకు ఇలా అయిపోయాడు, ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాడు. ఒక్కొక్క చోట మాకు అన్న తమ్ముళ్ళు ఉన్న చోట మేము ఒకళ్ళు ఆళ్ళలో ఒకటైనప్పుడు వాళ్ళకు వంశాంకురాలున్నారు. మధ్యవాడు వెళ్ళిపోయిన పెద్దోడికి చిన్నోడున్నారు. లేదా ఒకడు వెళ్ళిపోయినా ఒకడున్నారు. ఇట్లా అనుకోని సరిపెట్టుకుంటారు. ఎవరు లేని వాళ్ళు మరి. ఒకడే కొడుకుంటాడు. ఆ ఒక్క కొడుకు వచ్చి ట్రాన్స్ ఉమెన్‌గా మారిపోయి వాళ్ళకి మనుగడ లేక భిక్షాటన సెక్స్ వర్క్‌లోకి వచ్చేసినప్పుడు వాళ్ళు బాధపడతారు. ఓకేనా? సో, ఆ బాధ ఇన్ని రోజులు కూడా ఎవరు మాట్లాడలేదు యాక్చువల్లీ. ట్రాన్స్ మహిళలు వాళ్ళ ఇళ్ళలోంచి వెలివేయబడి, వాళ్ళ ఇల్లు వదిలిపెట్టేసొచ్చి బట్ వెలివేయబడినా, వచ్చేసినా గానీ అక్కడ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించారు. ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక కొడుకుగా ఓకేనా? ఆ రిలేషన్‌షిప్‌లో అక్కడున్న వాళ్ళ చదువులు గానీ, పెళ్ళిళ్ళు గానీ అన్నీ నేను సంపాదించిన భిక్షాటన ద్వారా, సెక్స్ వర్క్ ఒళ్ళమ్ముకున్న డబ్బు ద్వారా అవన్నీ ఫుల్‌ఫిల్ చేశారు మా వాళ్ళు. అడగండి ఎవరు ఫుల్‌ఫిల్ చేయలేదు. మేము బయటకొచ్చేసినా మేము జీవించేది మా కోసం కాదు. మా సో కాల్డ్ ఫ్యామిలీ కోసమే. మా అక్కల కోసం, మా తమ్ముళ్ళ కోసం, మా అమ్మానాన్నల కోసమే బతుకుతాం మేము. మేము సంపాదించే ప్రతి సింగిల్ పైసా వాళ్ళకే పెడతాం. వాళ్ళు మా ప్రయారిటీ యాక్చువల్‌గా. ఆ తర్వాత వీళ్ళు మా ప్రయారిటీ. సో, మీరు ఈ అంత డిస్కషన్ తర్వాత ఒకటి విషయం మీకు అర్థమవుతుంది. అంటే ఈ ప్రాసెస్ అంతట్లో ట్రాన్స్ మహిళలకి అసలు ప్రేమ ఎక్కడ దొరికింది? దొరకలేదు.